అందరికీ శుభమస్తు. ఈరోజు మనం దుర్గా ద్వాత్రింశనామమాల అనే దాని గురించి తెలుసుకుందాం. అసలు ఎలా వచ్చింది ద్వాత్రింశనామాలు మాల అని చెప్పని అన్నాము. ఎన్ని నామాలు అంటే 32 నామాలు ఉన్న ఒక మాల. మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు మనం ఏం చెప్తాము? లలితా సహస్రనామ మహామాల మంత్రస్య అంటూ చదువుతాం. అంటే అది ఇంకా పెద్ద మాలా మంత్రం. అలానే ఈ 32 నామాలు ఒక మాలగా దుర్గా అమ్మవారికి చెప్పబడింది. ఏమిటి ఈ నామాలు? అసలు ఈ నామాలు ఎలా వచ్చినాయో చూద్దాం. తర్వాత ఆ నామాలు ఏమిటి, ఆ నామం యొక్క గొప్పతనం ఏమిటి, దాని ఫలితం ఏమిటి, అసలు ఎవరు చదివారు, ఎలా ఈ నామాలను ఎవరికి చెప్పారు అనే విషయాన్ని ఫస్ట్ చూద్దాం. ఒకసారి బ్రహ్మాది దేవతలందరూ కలిసి అమ్మవారిని మాహేశ్వరి రూపంలో ఉండే దుర్గామాతని పూజించారు. అమ్మ చక్కగా ప్రసన్నమయ్యి ఆ తల్లి ప్రీతితో పలికింది, మీకు కావలసినన్ని వరాలు ఇస్తాను, దుర్లభమైన దానిని కంటే మీకు ఎక్కువగా ప్రసాదిస్తాను అని దుర్గామాత పలికింది దేవతలతోటి. అప్పుడు అమ్మా, ముల్లోకాలన్నింటినీ గడగడలాడించావు, మహిషాసురుడు అనే రాక్షసుడిని నీవే వధించారు, ఈ లోకాలు అన్నీ కూడా భయం వీడి ప్రశాంతంగా ఉన్నాయి, దానికి కారణం ఎవరు? నీవే, నీ దయ వల్లే మా పదవులు మాకు అన్నీ లభించాయి. అమ్మా, నువ్వు భక్తుల పాలిటి కల్పవృక్షము లాంటి దానివి, మేము నీ శరణుగోని వచ్చాము, మాకు ఇప్పుడు ఏ కొరత లేదు, మా మనసులో కూడా కోరదగిన కోరికలు కూడా ఏమీ లేవు, కాబట్టి మాకు సర్వం లభించినవి, నీకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చామమ్మా అని చెప్పని అమ్మతో అని మళ్ళీ ఇంకొక మాట అన్నారు. అమ్మా, నీ ఆజ్ఞ, లోక కళ్యాణం నిమిత్తగా ఒక మాట అడగాలనుంది తల్లి. ఆపదలు, అంతులేని కష్టాలలో జీవులు ఉన్నప్పుడు ఎటువంటి జాప్యము లేకుండా వారికి ఏదైనా ఉపాయాన్ని ఇవ్వు తల్లి, ఆ ఉపాయం ఏదైనా ఉంటే ఇవ్వమ్మా అని దయతోటి అందరూ మన మీద దయతోటి అడిగారు అమ్మని. అప్పుడు అమ్మవారు చెప్పింది, ఇది అత్యంత రహస్యమైనది, దుర్లభమైనది, నా పేరు మీద ఉండే ఈ 32 నామాలతో కూడిన మాలా మంత్రము, దానిని దుర్గా ద్వాత్రింశనామమాల, దీనికి సాటి అయిన స్తోత్రము మరొకటి లేదు, ఇది గోప్యమైనది, దీన్ని మీకు చెప్తాను అని చెప్పింది అమ్మవారు. ఆ 32 నామాలు ఏమిటి, దాని యొక్క అర్థం ఏమిటి చూద్దాం. ఫస్ట్ నామావళిని చూద్దాం. దుర్గా దుర్గాతిశమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గసాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గనిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గదైత్యలోకదవానల, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమా విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానభాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమా, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి. ఇవి 32 నామాలు. ఈ నామాలు
చదవటం వలన ఎటువంటి లాభాలు మనకి కలుగుతుంది అంటే, ఈ దుర్గాదేవి 32 నామాలను పఠించటం వలన భయము నుండి చక్కగా మనం అమ్మవారి ఒడిలో చేరినట్టు అయిపోతాం. శత్రువుల చేత ఎవరైతే పీడింపబడుతూ ఉంటారో, చెరసాల పాలై ఉంటారో, దుర్భేద్యమైన బంధనంలో చిక్కుకొని ఉంటారో, ఈ నామాలను పఠించటము వలన ఆ సంకటాల నుండి వెంటనే విముక్తవుతాడు. ఇంకా ప్రభుత్వం ద్వారా కఠినమైన శిక్షలకు గురి అయినప్పుడు, ఉరిశిక్ష విధించినప్పుడు, యుద్ధ మధ్యంలో శత్రువుల ముట్టడికి చిక్కినప్పుడు, అరణ్యంలో క్రూర మృగాల మధ్య చిక్కినప్పుడు ఈ 32 నామాలను 108 సార్లు పఠించిన వెడల ఆ ఆపదల నుండి రక్షించబడతారు. భయము తొలగిపోతుంది, పూర్తిగా రక్షింపబడతారు అని అమ్మవారు దీని యొక్క ఫలితాన్ని చెప్పింది. మానవులు కనుక దీనిని నిత్యము పఠిస్తూ ఉంటే వారికి ఎటువంటి కష్టాలు నష్టాలు సంభవించవు. కానీ దీనిని భక్తిహీనులకు, మూర్ఖులకు, నాస్తికులకు దీనిని ఉపదేశించకూడదు. భయంకరమైన విపత్తులు సంభవించినప్పుడు వెంటనే ఈ నామాలను కానీ 1000, 10,000, 1,00,000 అసలు సంఖ్యతో నియమితం లేకుండా స్వయంగా పారాయణ చేస్తే ఈ ఆపదల నుండి రక్షింపబడతారు. అలా అమ్మవారు స్వయంగా చెప్పింది. అమ్మవారి రూపం ఎలా ఉందో తెలుసా? అమ్మ అష్టభుజగా ఉండి గద, ఖడ్గము, శూలము, బాణము, ధనస్సు, కమలము, డాలు, ముద్గరము ధరించి ఉన్న అమ్మవారి యొక్క విగ్రహము, అలా శశాంక చిహ్నంగా ఉన్న అమ్మ విగ్రహము 3 కన్నులు కలిగి ఎర్రటి వస్త్రములతో ఉండి సింహవాహనం పైన ఉన్న అమ్మ శూలముతో మహిషాసురుని వధించినట్లుగా ఉన్న ఆ విగ్రహముతోటి అమ్మని పూజ చేసి ఈ నామాలను ఎవరైతే చదువుతారో అమ్మ గొప్పగా వారిని కాపాడుతుంది, తక్షణమే కాపాడుతుంది. అంత గొప్పదైన నామావళి మనకి ఈ అమావాస్య, పంచకూటమితో కూడిన ఈ అమావాస్య చాలా ఉపద్రవాలు తెచ్చిపెడుతుంది అని చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. దానికి ఏం చేద్దాము అన్న ఆలోచనతో అమ్మవారే ఇదిగో ఇది చెయ్యండి అన్నట్లుగా ఇది చేస్తున్నాము. ఈ నెల మొత్తము అందరూ, ఈ జ్యేష్ఠ మాసము అందరూ కూడా ఈ దుర్గా ద్వాత్రింశ నామావళి మాలను అందరం భక్తిగా శ్రద్ధగా చేసి మనకు వచ్చే ఉపద్రవాల నుంచి అందరము కాపాడబడదాము. ఈ నామాలకు అర్థం ఏమిటి? ఫస్ట్ నామం ఏమిటి? దుర్గా. చూడండి, దుర్గా అన్న నామంలోనే అమ్మవారు మనల్ని చుట్టూ ఒక కోటలాగా ఏర్పడుతోంది. ఆ నామం అంటుంటేనే చూడండి ఒళ్ళు పులకరించిపోతుంది. దుర్గా అంటే భక్తుల చుట్టూ ఒక కోటలాగా ఏర్పడిపోతుందట అమ్మ. దుర్గార్తి శమని, ఆర్తితోటి, కష్టముతోటి ఎవరైతే వేడుకుంటారో ఆ కష్టాల నుంచి శమించే తల్లి. దుర్గా పద్వి నివారిణి, కష్టాల నుంచే కాదు ఆపదలను నివారించే తల్లి. దుర్గమచ్ఛేదిని, కష్టాలను ఛేదించే తల్లి. దుర్గ సాధిని, దుర్గమమైన ఏ పనులైనా సాధించే తల్లి. దుర్గనాశిని, కష్టాలను నాశనము చేసే తల్లి. దుర్గతోద్ధారిణి అంటే ఈ కష్టాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి. దుర్గ నిహంత్రి, అసలు మన దగ్గరికి కష్టాలను రాకుండా నియంత్రించే తల్లి.
దుర్గమాపహ, కష్టాలను మొత్తము కూడా వినాశనం చేసే తల్లి. దుర్గమద దుర్గమదే జ్ఞానద, అమ్మ రహస్యమైన ఆత్మజ్ఞానం, ఆ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చే తల్లి. చూడండి, ఇవన్నీ లేకపోతే మనకి ఆత్మజ్ఞానం అనేది, ఈ కష్టాలు కడగల్పులు ఇవేమీ లేకుండా ఉంటే మనకి ఆత్మజ్ఞానం అనేది తొందరగా అబ్బుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ లేకుండా చేసేసి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంది అమ్మ. దుర్గ దైత్య లోక దవానల, మనలో ఉండే రాక్షసులు ఉంటారు. ముందు మనలో ఉండే అరిషడ్ వర్గాలను అనే రాక్షసులను చంపివేసేసి మనకి కష్టాలను, రాక్షసుల సమూహంగా కలిగించే కష్టాలను, ఈ మనలో ఉండే అరిషడ్ వర్గ రాక్షసులను దహించి వేస్తుంది. దుర్గమా, అమ్మా నిన్ను సాధించటానికి అసత్యమైన తల్లివి నీవు. అంటే తేలికగా దర్శనము ఇవ్వవు. ఎందుకు? నిన్ను నమ్మాలి. నమ్మిన వాళ్ళకి నువ్వు చక్కగా అందరినీ చూస్తావు, కానీ నమ్మకపోతే మాత్రం వాళ్ళకి వారి దరి చేరవు. దుర్గా మాలోక, అమ్మా నిన్ను ఈ చర్మచక్షువులతోటి పంచేంద్రియాలతోటి కూడా చూడలేనివమ్మా. అలా అంతర్చక్షువుతోటే నిన్ను దర్శించగలవు. కాబట్టి మాకు అంతర్చక్షువుని మాకు ఇవ్వమ్మా, అప్పుడు నిన్ను చూస్తాము అంటున్నారు. దుర్గమాత్మస్వరూపిణి, మనలోనే సాధ్యంగాని ఆత్మస్వరూపం ఏదైతే ఉంటుందో, అంటే అమ్మ మన లోపలే ఉన్నారు. మాటలతో వర్ణించలేనిది, కళ్ళతో చూడలేనిది తల్లి స్వరూపము. ఆ తల్లి స్వరూపము మనలో ఉన్నది. మనలో ఉండే అమ్మని మనము అలా ఆ అంతర్లీనంగా అమ్మని చూడాలి. అలా చూపించు తల్లి అని కోరుకుంటున్నాం అన్నమాట. దుర్గా మార్గప్రద, దుర్గా మార్గప్రద, రహస్యాలకి మనకి తెలియదు ఎక్కడ ఉంటుంది అనేది. ఆ రహస్యాలకి కూడా త్రోవ చూపించే తల్లి. దుర్గమ విద్య, అమ్మా విద్యాస్వరూపురాలివి నీవు. ఆ విద్య ఎలాంటిది? రహస్యమైన శ్రీ విద్యా స్వరూపంతో ఉన్న అమ్మవి నువ్వు. దుర్గమాశ్రిత, అమ్మవారు ఎక్కడ ఉంటుంది? శ్రీచక్రంలో కొలువై ఉంటుంది. శ్రీచక్రాన్ని ఆశ్రయించిన వారు అందరికీ కూడా ఎలాంటి ఆపదలు, కష్టాలు కానీ దరిచేరవు. దుర్గమజ్ఞాన సంస్థాన, అలవిగ్రాని జ్ఞానానికి సాధ్యంగానివన్నీ కూడా జ్ఞానముతోటి అమ్మ మనకి అందిస్తుంది. దుర్గమధ్యాన భాసిని, ధ్యాన భాసిని, ధ్యానము ద్వారా సంపాదించే జ్ఞానములో అమ్మ అలా భాసిస్తుంది. దుర్గమోహ, ఆపదలను మొత్తము లాగేసే తల్లి. దుర్గమగా, కష్టాలను పరిష్కరించే తల్లి. దుర్గమార్ధస్వరూపిణి, ఈ పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అనే. రెండోది దుర్గమమైన అర్థాలను కలిగించే తల్లి. అన్నింటినీ తీసివేసేస్తుంది అమ్మా. దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాసురుడనే రాక్షసుడిని సంహరించిన తల్లి. దుర్గమాయుధధారిణి, దుర్గమమైన ఆయుధాలను ధరించింది అమ్మ. చూసారా, మొదట్లోనే చెప్పుకున్నాం రకరకాల ఆయుధాలు ధరించింది. అలా ధరించిన తల్లి. దుర్గమాంగి, ఊహించలేని దివ్యమైన అంగాలు కలిగిన తల్లి. దుర్గమాంగి. దుర్గమత, కల్మషాలను దూరం చేసే తల్లి. దుర్గమ్య,
సాధించటానికి సఖ్యం కాని వాటిని అన్నింటినీ కూడా మన చేత అమ్మని వేడుకుంటే సాధింపజేసే తల్లి దుర్గమేశ్వరి, విఘ్నాలకు అధినాయకురాలు. ఆ తల్లిని వేడుకుంటే మనకి విఘ్నాలు కూడా తొలగిపోతాయి. భీమా, భీమా చూడండి, భీషణమైన పరాక్రమము చూపించే తల్లి. దుర్గభామ, దుర్గా అనే స్త్రీ రూపంలో, భామ అంటే స్త్రీ కదా, దుర్గా అనే స్త్రీ రూపంలో ఉండేది తల్లి. భా అంటే ప్రకాశంతో ఉన్న తల్లి. దుర్గధారిణి, రహస్యాన్ని ఛేదించే తల్లి. చూడండి, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క అర్థం ఉన్నది. ఇలా 32 నామాలు దుర్గాదేవి ద్వాత్రింశ నామావళిని 108 సార్లు ఎవరైతే పారాయణం చేస్తూ ఉంటారో వారికి సర్వ దారిద్ర్యాలు తొలగుతాయి అని చెప్పని ఒక పురాణ కథనం. ఎందుకంటే మనం అన్ని పురాణ ప్రోక్తమైనవి చదువుతాము, నేర్చుకుంటాము. అవి నేర్చుకునే ఈ బాటలో ఇది చాలా ముఖ్యమైనది, అందరూ చదవదగినది, అందరూ పారాయణ చేయదగినది. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చదువుతా. దుర్గార్తి శమని, దుర్గా పద్వినివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానదా, దుర్గ దైత్యలోక దవానల, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గా మార్గప్రద, దుర్గమ విద్యా, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యాన భాసిని. ఇక్కడ దుర్గమ ధ్యాన భాసిని, అక్కడ మనం చదివేటప్పుడు చాలా చోట్ల దుర్గమ ధ్యాన భాసిని అనే నామం వచ్చేస్తుంది, కానీ దుర్గమ ధ్యాన భాసిని, దుర్గమ ధ్యాన భాసిని, దుర్గమోహ, దుర్గమగా, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమా, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి. ఇలా ఈ నామావళిని మనము పారాయణం చేయటం వలన అమ్మవారి అనుగ్రహము మనకు కవచంలాగా మన చుట్టూ అమ్మవారు కాపాడుతుంది. ఓం ధూం దుర్గాయై నమః, ఓం ధూం దుర్గాయై నమః. అందరికీ శుభమస్తు. అందరూ ఈ నామాలను పఠించి మంచి జరగాలని అందరికీ కోరుకుంటున్నాను. శుభమస్తు.